హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ రోజు ఈ వీడియోలో రీసెంట్ గా వచ్చిన పెద్ద అప్డేట్స్ అన్నిటిని కవర్ చేయబోతున్నాను. చాలా రోజుల నుండి ఈ మార్వెల్ మినీ న్యూస్ వీడియోస్ చేయలేదు. వీడియోస్ సరిగ్గా చేయలేదు అనుకోండి, అది వేరే విషయం. అందుకోసమే ఈ వీడియోలో అప్డేట్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నాను. అలానే స్పైడర్ మ్యాన్ 4 కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ తో పాటు ఒకసారి ఈ మూవీ గురించి నాకు తెలిసిందంతా సింపుల్ గా చెప్పేస్తాను. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ డాక్టర్ స్ట్రేంజ్ 3 గురించి. అయితే నేను లాస్ట్ వీడియోలో డాక్టర్ స్ట్రేంజ్ 3 గురించి చెప్తున్నప్పుడు ఈ మూవీ వస్తుందో లేదో తెలీదు, కానీ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈ మూవీ ఖచ్చితంగా రాబోతుందంట. అది కూడా 2026 లో షూటింగ్ స్టార్ట్ చేసుకుని 2027 కల్లా రిలీజ్ అవుతుందంట. మరి ఈ రిపోర్ట్స్ అనేవి ఎంతవరకు నిజమో తెలీదు, కానీ వీటి ప్రకారం చూసుకుంటే ఈ మూవీ అనేది అవెంజర్స్ డూమ్స్డే కి అండ్ సీక్రెట్ వార్స్ కి మధ్యలో రాబోతుంది. అయినా ఈ సినిమా అంతా కూడా ఇన్కర్షన్స్ గురించే ఉండబోతుంది. సో దీని ప్రకారం చూసుకున్నా సరే ఈ మూవీ సీక్రెట్ వార్స్ కి ముందు వచ్చే ఛాన్సే ఎక్కువగా ఉంది. ఇంకా డాక్టర్ స్ట్రేంజ్ కి సంబంధించి మరో లైవ్ యాక్షన్ సిరీస్ కూడా రాబోతుందంట. అదే స్ట్రేంజ్ అకాడమీ. కానీ ఇందులో డాక్టర్ స్ట్రేంజ్ ఉంటాడు అని మాత్రం అనుకోకండి. ఈ సిరీస్ లో మెయిన్ యాక్టర్ కింద వాంగే ఉండబోతున్నాడు. స్ట్రేంజ్ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడో ఒకసారి అలా కనిపించి వెళ్ళిపోతాడు అంతే. జనరల్ గా ఈ స్ట్రేంజ్ అకాడమీ ప్లాట్ ఎలా ఉండబోతుంది అంటే వీళ్ళు ఒక స్కూల్ పెట్టి వేరే ప్రపంచం నుంచి వచ్చే వాళ్ళకి సార్సరీ నేర్పించడం మీద ఉంటుందంట. ఆల్రెడీ పవర్స్ ఉన్నవారికి లేదా పవర్స్ లేని వారికి అయినా సరే ఈ మ్యాజిక్ ని నేర్పిస్తారంట. కామిక్స్ ప్రకారం చూసుకుంటే ఈ స్కూల్ ని స్ట్రేంజ్ నడిపించేవాడు, కానీ ఎంసీయూలో మాత్రం ఆ రోల్ ని వాంగ్ తీసుకుంటాడు. అండ్ అతడే ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ కింద కూడా ఉంటాడు. అయితే మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లో వాండా కారణంగా కామర్తాజ్ నాశనం అయిపోతుంది కదా, సో అక్కడి నుంచే ఈ షో కూడా స్టార్ట్ అవుతుందంట. అండ్ ఇప్పుడు అమెరికా చావెస్ కూడా వాంగ్ దగ్గరే ఉంది కాబట్టి తను కూడా ఈ షోలో ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగానే ఉంది. ఈ సిరీస్ ని మార్వెల్ వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారో అంట, కానీ స్టోరీ ప్రకారం ఎక్కడ సెట్ అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు వరకు ఈ సిరీస్ అయితే రాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న స్టోరీ లైన్ ప్రకారం చూసుకుంటే ఈ సిరీస్ ని తీసుకురావడానికి ఇదే బెస్ట్ టైం. సో ఇంకా మనం వెయిట్ చేసి చూడాల్సిందే మార్వెల్ సిరీస్ ని ఎంత వరకు ముందుకు తీసుకువెళ్తుందో. ఇంకా వరల్డ్ వార్ హల్క్ గురించి మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. అయితే ఇప్పటి వరకు మనం వరల్డ్ వార్ హల్క్ మూవీ గురించి చాలా సార్లే మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పటికీ కూడా మనకి సినిమా వస్తుందో రాదో కూడా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడిప్పుడే వస్తున్న రిపోర్ట్స్ ఏంటి అంటే ఒక హల్క్ మూవీ అయితే ఖచ్చితంగా వస్తుందంట, కానీ అది వరల్డ్ వార్ హల్క్ మాత్రం కాదు. అవును గైస్, మీరు విన్నది నిజమే. ఇంకా చెప్పాలి అంటే నేను కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నాను గైస్. ఎందుకంటే ఇప్పుడున్న ఎంసీయూ స్టోరీ లైన్ ప్రకారం వరల్డ్ వార్ హల్క్ అనేది టూ మచ్ అయిపోతుంది. దీన్ని కూడా మనం ఒక మ్యాసివ్ అవెంజర్ ఈవెంట్ లాగానే కన్సిడర్ చేయాలి. ఇప్పటికే సీక్రెట్ వార్స్ ఇంకా డూమ్స్డే ఈవెంట్స్ కోసం క్యారెక్టర్స్ యొక్క స్టోరీ లైన్ ని సెటప్ చేయడానికి మార్వెల్ నానా కష్టాలు పడుతుంది. అలాంటప్పుడు మధ్యలో ఇలాంటి ఒక ఈవెంట్ ని తీసుకురావాలి అంటే మార్వెల్ కి చాలా బర్డెన్ అవుతుంది. అయినా నా వరకు చెప్పాలి అంటే ఈ మల్టీవర్స్ సాగాలోనే వరల్డ్ వార్ హల్క్ స్టోరీ అయితే సెట్ అవ్వదు. సో ప్రస్తుతం మనం ఈ వరల్డ్ వార్ హల్క్ అనే కాన్సెప్ట్ ని మర్చిపోతాం. కానీ నేను ఇందాక అన్నట్టు హల్క్ కి సంబంధించిన ఒక సోలో ఫిల్మ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎలాగో రెడ్ హల్క్ ఇంకా లీడర్ కూడా ఎంసీయూలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు కాబట్టి అది ఖచ్చితంగా హల్క్ ని ట్రిగర్ చేస్తుంది. ఎందుకంటే ఈ లీడర్ క్యారెక్టరే హల్క్ యొక్క మెయిన్ ఎనిమీ. ఈ లీడర్ క్యారెక్టర్ గురించి మీకు తెలిసే ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. హల్క్ క్యారెక్టర్ కి ఇతను వన్ ఆఫ్ ద మెయిన్ విలన్. ఒక థియరీ ప్రకారం రెడ్ హల్క్ ని కూడా కంట్రోల్ చేసేది ఈ లీడరే. ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు, కానీ హల్క్ కోసం మార్వెల్ ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. అయితే ఈ మూవీలో మనం లీడర్ ని మెయిన్ విలన్ కింద చూసే అవకాశం అయితే లేదు. కానీ ఒకవేళ హల్క్ యొక్క సోలో ఫిల్మ్ వస్తే మాత్రం అందులో తిను ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తాడు. ఇంకా మనం స్పైడర్ మ్యాన్ 4 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అంటే మోస్ట్లీ మార్వెల్ ఇక్కడ ఈ మూవీకి సంబంధించి ప్లాన్స్ ఏవో ఎక్కువగానే చేంజ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. గ్యాంగ్ ఉన్నప్పుడు వేసుకున్న ప్లాన్స్ ఏమి కూడా డూమ్ వచ్చిన తర్వాత పని చేయవు. కాబట్టి మార్వెల్ ఈ మూవీకి సంబంధించిన మోస్ట్ ఆఫ్ ద ప్లాట్స్ ని మార్చేసి ఉంటుంది. మొన్నటి వరకు గ్రౌండర్ స్టోరీ ఇంకా స్ట్రీట్ లెవెల్ హీరో స్టోరీ అన్నారు, ఇప్పుడేమో మల్టీవర్సల్ స్టోరీ అంటున్నారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఆండ్రూ టోబెల్ కూడా మళ్ళీ వస్తారు అని చెప్పి అంటున్నారు. సో నాకైతే ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు గైస్. అండ్ ఒక విధంగా అది కూడా మన మంచికే అనుకోవాలి. ఎందుకంటే అన్ని ముందే తెలుసుకుంటే ఆ సినిమా మీద మనకి ఉన్న ఇంట్రెస్ట్ పోతుంది. సో ఇక్కడ స్టోరీని గ్రౌండ్ లెవెల్లోనే ఉంచి మల్టీవర్సల్ ఎలిమెంట్స్ ఏమైనా యాడ్ చేస్తారా అనేది చూడాలి. ఒకవేళ మల్టీవర్సల్ స్టోరీని పెట్టినా సరే ఆండ్రూ ఇంకా టోబెల్ ని తీసుకురావాల్సిన అవసరం ఏమీ లేదు. వీళ్ళిద్దరిని తీసుకువచ్చి హైలైట్ చేయడం కన్నా డూమ్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం మంచిదని నేనైతే అనుకుంటున్నాను. ఈవెన్ ఒకవేళ మల్టీవర్సల్ స్టోరీ పెట్టి ఆండ్రూ ఇంకా టోబెల్ ను తీసుకువచ్చినా సరే ప్లాట్ ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది డూమ్ మీదే. నేను కేవలం డూమ్
డూమ్ గురించి మాత్రమే మాట్లాడడం లేదు. డూమ్ అయినా ఉండొచ్చు లేదా నల్లైనా ఉండొచ్చు. నా పాయింట్ ఏంటి అంటే మెయిన్ ప్లాట్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఇలా కాకుండా స్ట్రీట్ లెవెల్ స్టోరీనే ఉంటే అది స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ఆకి డెవలప్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. సో థీమ్ ఏదైనా సరే ప్లాట్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉండాలి గైస్. అండ్ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి కొన్ని కొత్త అప్డేట్స్ అయితే వచ్చాయి. అవేంటి అంటే స్పైడర్ మ్యాన్ కి కొత్త లవ్ ఇంట్రెస్ట్ దొరుకుతుందంట. అండ్ అది కూడా ఒక బ్లాక్ క్యాట్ అంట. అలానే దానికి సంబంధించిన కాస్టింగ్ కూడా త్వరలోనే జరుగుతుందంట. అండ్ అలానే ఈ మూవీలో మెయిన్ విలన్ ని కూడా మార్వెల్ అయితే ఫైనలైజ్ చేసేసిందంట. సో చూడాలి మరి మార్వెల్ ఈ మూవీ విషయంలో ఏం చేస్తుంది అని. ఎందుకంటే ఈ మూవీ సీక్రెట్ వార్స్ కి ముందు రాబోయే పిల్లర్ మూవీస్ లో ఒకటి. అండ్ ఈ పిల్లర్ మూవీస్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి అంటే దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను. దాని లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి. ఇంకా ఇప్పుడు మిగిలిన అప్డేట్స్ ఏంటో చూద్దాం. స్పైడర్ నోయర్ షూటింగ్ అయితే మళ్ళీ రీస్టార్ట్ అయ్యిందంట. రీసెంట్ గా లాస్ ఏంజలస్ లో జరిగిన వైల్డ్ ఫైర్ కారణంగా ఈ షూటింగ్ అయితే పాజ్ అయింది. ఇంకా ఇప్పుడు ఈ షూటింగ్ ని మళ్ళీ రీస్టార్ట్ చేశారు. ఇంకా ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ 29th రిలీజ్ కాబోతుంది కదా. అయితే ఈ సిరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. కానీ ఒక్కొక్క ఎపిసోడ్ వారానికి ఒకటి చెప్పిన కాకుండా వారానికి ఒక 2-3 ఎపిసోడ్స్ కింద రిలీజ్ అవుతాయంట. జనవరి 29th ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే వస్తాయి. మళ్ళీ ఫిబ్రవరి 5th 3rd, 4th and 5th ఎపిసోడ్స్ అయితే రాబోతున్నాయి. మళ్ళీ ఫిబ్రవరి 12th 6th, 7th and 8th ఎపిసోడ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చివరిగా మిగిలిన 2 ఎపిసోడ్స్ కూడా ఫిబ్రవరి 19th రిలీజ్ అవుతున్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్ గా 30 minutes వరకు ఉంటుందంట. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అంటే వాచరర్ ని మనం ఫ్యాంటాస్టిక్ 4 మూవీలో లైవ్ యాక్షన్ లో చూడబోతున్నామంట. జాఫ్రీ రైట్ గారు ఈ రోల్ ని లైవ్ యాక్షన్ లో ప్లే చేయబోతున్నారు. అండ్ అలానే వాట్ ఇఫ్ సీజన్ లో చూసినట్లుగానే మల్టిపుల్ వాచరర్స్ ని మనం చూస్తామంట. అలానే బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ని కూడా రీకాస్ట్ చేశాము అని చెప్పి అంటున్నారు. కానీ దీని మీద మనకి ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు. ఇంకా పవర్ ప్యాక్ అండ్ కేట్ కైజు అనే యానిమేటెడ్ ఫిల్మ్స్ ని తీయాలని చెప్పి మార్వెల్ చాలా ఇంట్రెస్టెడ్ గా ఉందంట. ఈ న్యూస్ అయితే ఎప్పటి నుంచో వస్తుంది కానీ ఎవరు కూడా దీని మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు వస్తున్న రిపోర్ట్స్ మాత్రం కొంచెం స్ట్రాంగ్ గానే వస్తున్నాయి. అండ్ ఒకవేళ వచ్చినా సరే ఈ 2 ఫిల్మ్స్ కూడా మార్వెల్ కి సంబంధం లేకుండానే వస్తాయి. ఎందుకంటే ఈ 2 ఫిల్మ్స్ కూడా మార్వెల్ కి సంబంధం లేకుండా సపరేట్ బేస్ కి సంబంధించినవి. సో ఒకవేళ స్టోరీ బాగుంటే కొంతమంది చూడొచ్చేమో కానీ ఎంసీయూ మూవీస్ కి ఉన్నంత క్రేజ్ మాత్రం వీటికి రాదని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ ఫిల్మ్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మరొక అప్డేట్ ఏంటి అంటే డిజ్నీ ప్లస్ లో రాబోయే నోవా సిరీస్ లో రిచర్డ్ రైడర్ క్యారెక్టర్ కోసం ఒక యాక్టర్ గురించి వెతుకుతున్నారంట. సో త్వరలోనే ఎవరొకరిని క్యాస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అలానే ఈ షోలో మెయిన్ విలన్ అయిన అనా హెలోస్ ని మనం వేరే ఎంసీయూ ప్రాజెక్ట్స్ లో చూసే అవకాశం ఉందంట. ఇంకా లాస్ట్ మైనర్ అప్డేట్ ఏంటి అంటే ఫిబ్రవరిలో థండర్ బోల్ట్ సెకండ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారంట. అండ్ అందులో శాంటీని చూపించే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో గైస్ రీసెంట్ గా వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని నేనైతే కవర్ చేసేసాను. ఇన్ కేస్ ఏమైనా అప్డేట్స్ మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను దాన్ని ఖచ్చితంగా చూస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోస్ లో ఇంక్లూడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ మనం ఓన్లీ మార్వెల్ అప్డేట్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం కాబట్టి వారానికి ఒక వీడియో అయినా సరే వచ్చేలా చూసుకుంటాను. అండ్ ఆ వీడియోలో మార్వెల్ కి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా కవర్ అయ్యేలా చూసుకుంటాను. అండ్ గైస్ ఒకవేళ మీ దగ్గర మార్వెల్ కి సంబంధించి ఏమైనా ఇంట్రెస్టింగ్ థియరీ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. లేదా ఇన్స్టాగ్రామ్ లో అయినా సరే మాకు డైరెక్ట్ మెసేజ్ ని చేయవచ్చు. ఒకవేళ ఆ థియరీ కనుక ఇంట్రెస్టింగ్ గా ఉంటే దాన్ని ఒక సెపరేట్ వీడియో కింద కూడా చేస్తాము. సో దీంతో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో దీంతో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.